नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। ग्रेटर वरंगल की मेयर गुंडू सुधारानी ने कहा कि बजट को सभी ने एक मत से मंजूरी दी है, जिसमें आम लोगों पर कोई टैक्स का बोझ नहीं डाला गया। वरंगल मेट्रोपॉलिटन कॉर्पोरेशन की 2026-2027 के लिए अनुमानित बजट मीटिंग मेयर गुंडू सुधारानी की अध्यक्षता में हुई। मीटिंग में हनुमाकोंडा डिस्ट्रिक्ट कलेक्टर चाहत बाजपाई, डिप्टी मेयर रुजवाना शमीम, मसूद काउंसिल के सदस्य, अलग अलग डिपार्टमेंट के सीनियर अधिकारी और दूसरे लोग शामिल हुए। इस मौके पर मीडिया से बात करते हुए मेयर गुंडू सुधारानी ने कहा कि शहर के डेवलपमेंट प्रोजेक्ट को 1040 लाख रुपए के बजट से सपोर्ट मिला, जिसमें लोगों पर कोई टैक्स का बोझ नहीं डाला गया। उन्होंने कहा कि सभी ने प्रोजेक्ट को सपोर्ट किया। ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్లో మనకి సాధారణ పన్నుల ద్వారా 349 కోట్ల 19 లక్షలు మనకి సాధారణ పన్నుల ద్వారా వస్తుంది. అదేవిధంగా 685 కోట్లు 20 లక్షల వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన దాంతో మొత్తం కలిపి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు అన్నీ కలిపి కూడా ఈరోజు బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకొంత పొందుపరచడము, మాకు లేటుగా స్టేట్ నుంచి వచ్చిన 25 కోట్లు ఈ బడ్జెట్ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత 25 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా దీంట్లో అడిషనల్గా కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 ఫైనాన్స్ నుంచి కూడా 18 కోట్లు, ఇవన్నీ కలిపి 1080 కోట్లు బడ్జెట్ సుమారుగా ఇప్పుడు దాటింది మేము ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగర ప్రజలు కన్న కళ, అంటే 30 ఏళ్ల నుంచి కూడా దీన్ని అందరి మాటల ద్వారా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని మాట్లాడుకోవడమే జరిగింది తప్ప అది వాస్తవికంగా రూపకల్పన జరిగింది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా వారు చెప్పినరో అది దాన్ని వెంటనే దాన్ని డిపిఆర్ తయారు చేయడం కానీ దాని డీటెయిల్ రిపోర్ట్ అన్నీ కూడా చేసుకొని దానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. దీనికి కావాల్సినటువంటిది కూడా టెండర్ని పిలవడం, తొందరలోనే వరంగల్ నగర ప్రజలందరూ కూడా దాన్ని తీసుకోవడం జరుగుతుందని, గత వర్షాల్లో కూడా వారు వచ్చి పర్యటించినప్పుడు స్టామ్ వాటర్ గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. అది కూడా త్వరలోనే డిపిఆర్ తయారు చేసుకొని దానికి కూడా ఫండ్స్ చేయడానికి మా గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ మంత్రివర్యులు అందరి సహకారంతో కూడా మేము త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ, ఈనాటి బడ్జెట్లో పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్క కార్పొరేటర్కి అందరికీ కూడా మేమందరం కూడా ఈసారి చివరి బడ్జెట్ సమావేశమైనప్పటికీ కూడా మా హయాంలో, మా పాలకవర్గ హయాంలో ఈ యూజీడీ అనేది శంకుస్థాపన జరగబోతున్నందుకు నిజంగా మా పాలకవర్గం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.